శివుని పవిత్ర స్వరూపమైన అరుణాచలానికి స్వాగతం. ఈరోజు నేను మిమ్మల్ని ఒక మహత్తరమైన ఆధ్యాత్మిక ప్రయాణానికి తీసుకెళ్తున్నాను. అదే అరుణాచల గిరి ప్రదక్షిణ. ఇది శారీరకమైన యాత్ర మాత్రమే కాదు, ఇది మనసుని శుద్ధి చేసే ఒక పవిత్ర మార్గం. గిరి ప్రదక్షిణ అంటే అరుణాచల పర్వతాన్ని పాదయాత్రగా చుట్టడం. ఈ ప్రదక్షిణ సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. భక్తులు చెప్పులు లేకుండా ఓం నమః శివాయ అనే జపంతో సాగుతారు. ఒక్కసారి శ్రద్ధతో ఈ గిరి ప్రదక్షిణ చేస్తే జన్మజన్మల పాపాలు తొలగుతాయని ఇక్కడ విశ్వాసం. అరుణాచల పర్వతం ఓ కొండ మాత్రమే కాదు, ఇదే పరమశివుడు. పురాణాల ప్రకారం శివుడు అగ్నిస్తంభంలా ప్రత్యక్షమై బ్రహ్మ మరియు విష్ణువు మధ్య తేడాలను తేల్చిన ప్రదేశమే ఇది. గిరి ప్రదక్షిణ గుడి ముందు ఉన్న రాజగోపురం నుండి మొదలవుతుంది. ఈ ప్రదక్షిణ మార్గంలో 8 పవిత్ర లింగాలను చూసుకుంటూ ముందుకు సాగుతాం. వీటిని అష్టలింగాలు అంటారు. ప్రతి లింగం ఒక దిశకి ప్రతినిధిగా ఉంటూ విశేష శక్తిని కలిగి ఉంటుంది. ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ మన గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాము. రాజగోపురం పక్కనే ఉన్న ఈ వీధిలోంచి అయితే గిరి ప్రదక్షిణ మొదలవుతుంది. ఇలా తిన్నగా వెళ్ళిన తర్వాత కుడి చేతి పక్కకి తిరగాలి. ఇక్కడే ఇంద్రలింగం ఉంటుంది. ఇది ప్రదక్షిణ ప్రారంభంలో ఎదురయ్యే మొదటి లింగం. తూర్పు దిక్కున ఉన్న ఈ లింగం దేవేంద్రునికి ప్రతినిధిగా ఉంటుంది. ఇక్కడ పూజించడం వల్ల అధిక శక్తి, బుద్ధి మరియు స్ఫూర్తి లభిస్తాయి. ఇక్కడ వాతావరణం వర్ణించలేనంత శాంతితో నిండి ఉంటుంది. ఈ నిశ్శబ్దం, ఈ నేల, ఈ పవిత్ర నామస్మరణ, ఇలా అన్నింటిలోనూ శివుని ఉనికి అనుభవించవచ్చు. అందుకే ఇక్కడ కొందరు భక్తులు మాటలు మానేసి ప్రతి అడుగులోనూ ధ్యానంతో ముందుకు సాగుతారు. ఇలా మేము గిరి ప్రదక్షిణ మొదలెట్టిన కాసేపటికి విపరీతమైన ఈదురుగాలులతో వర్షం అయితే మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలరా బాబు అనుకునే లోపే గాలి అయితే కొంచెం తగ్గింది. మేము మరలా మా గిరి ప్రదక్షిణ అయితే మొదలుపెట్టాం. వాతావరణం అయితే చాలా చల్లగా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. నైట్ టైం ఈ రోడ్డు అయితే చాలా అందంగా ఉంది. దానికి తోడు కారు మబ్బులు ఉండడం వల్ల ఈ అందానికి మరింత అందం చేకూరింది. గిరి ప్రదక్షిణలో వచ్చే రెండవ లింగం అగ్నిలింగం. ఈ లింగం అగ్నికి ప్రతినిధిగా ఉంటుంది. ఇది మనసులోని లోపాలను తగలబెట్టి శక్తిని ఇస్తుంది. ఇక్కడ ప్రార్థన చేస్తే మనశ్శుద్ధి, ధైర్యం పెరుగుతాయి. తరువాత ఎదురయ్యే లింగం యమలింగం. దక్షిణ దిశకు రక్షకుడైన యమధర్మరాజుకి ఈ లింగం అంకితం. ఇక్కడ పూజించడం వల్ల పాపాలు తొలగుతాయి, మరణ భయం పోయి దీర్ఘాయుష్కి దారితీస్తుంది. ఇక్కడ వీడియో తీయడం అవ్వలేదు. తరువాత వచ్చేది నైరుతి లింగం. ఈ లింగం నైరుతి దిక్కున ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేస్తే మనసు స్థిరంగా మారుతుంది. ఇప్పుడు చూస్తున్నది సూర్యలింగం. ఇది సూర్యదేవునికి అంకితం. ఇది 8 లింగాల్లో ఒక లింగం కాదు. గిరి ప్రదక్షిణలో తర్వాత ఎదురయ్యేది వరుణలింగం. పడమర దిక్కున ఉన్న ఈ లింగం వరుణదేవునికి అంకితం. ఇక్కడ పూజించడం వలన హృదయం శుద్ధిగా మారుతుంది. గిరి ప్రదక్షిణలో తర్వాత వచ్చేది వాయువ్య దిక్కులో ఉన్న వాయులింగం. ఈ లింగం సకల జీవులకు ప్రాణశక్తి అయిన వాయుదేవునికి అంకితం. ఇక్కడ పూజిస్తే మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. తరువాత వచ్చే లింగం కుబేరలింగం. ఉత్తర దిక్కున ఉన్న ఈ లింగం ధనానికి అధిపతి అయిన కుబేరుని సూచిస్తుంది. ఇక్కడ ప్రార్థించడం వల్ల ఆర్థిక స్థిరత్వం, సమృద్ధి, లౌకిక విజయాలు లభిస్తాయి. గిరి ప్రదక్షిణలో చివరగా వచ్చే లింగం ఈశాన్యలింగం. ఈ లింగం ఈశ్వరుని యొక్క సంపూర్ణ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మిక ముక్తికి ద్వారం లభిస్తుంది. ఇక్కడ ధ్యానం చేస్తే
మనస్సు శాంతియుతంగా మారుతుంది. ఈ లింగం దర్శించిన తర్వాత కొంతమంది ఇక్కడితో గిరి ప్రదక్షిణ అయితే ఆపి చేసి ఆటోలలో గుడికైతే వెళ్తున్నారు. లేదు అంటే ఇక్కడి నుంచి ఇంకో 4 కిలోమీటర్స్ మనం గిరి ప్రదక్షిణ చేసి సేమ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదే రాజగోపురం వద్ద అయితే ముగించవచ్చు. ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయితే పూర్తయిపోయింది. 5:30 గంటలు శ్రమించిన తర్వాత మనం రాజగోపురానికి అయితే చేరుకున్నాము. ఇక్కడ దీపం వెలిగించడంతో మన గిరి ప్రదక్షిణ అయితే పూర్తవుతుంది. మేము గిరి ప్రదక్షిణ అయితే ఈవినింగ్ టైంలో చేసాము. 6కి స్టార్ట్ చేస్తే అప్రాక్సిమేట్గా 12కి అయితే కంప్లీట్ అయింది. ఆ రోజు ఆ నైట్ టైం కాబట్టి గుడిలో దర్శనం అయితే ఉండదు. సో ఆ రోజు నైట్ రూమ్లో రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే దర్శనానికి వచ్చాము. ఇక్కడైతే చాలా రద్దీగా ఉంది. దర్శనానికి దాదాపుగా 4 to 5 అవర్స్ టైం అయితే పడుతుందని ఇక్కడ చెప్తున్నారు. ఇలా గుడికి 4 వైపులా గోపురాలు అయితే ఉంటాయి. ఇది మనం ఎంటర్ అయిన గోపురం. దీనికి ఆపోజిట్లో అలాగే మిగిలిన 2 సైడ్లు కూడా గోపురాలు అయితే ఉంటాయి. ఇది గుడి లోపల యొక్క భాగం. ఇది కోనేరు. ఇక్కడి నుంచి మనకి అరుణాచల్ పర్వతం మొత్తం కనిపిస్తుంది. ₹50 దర్శనం కన్నా ఫ్రీ దర్శనం ఖాళీగా ఉందని మేమైతే ఆ రూట్లో వచ్చాము. నేను చేసిన పెద్ద పొరపాటు అదే. అప్పుడు ఖాళీగా ఉన్నా సరే తర్వాత లైన్ అయితే ఆప్ చేస్తారు. దాదాపుగా మేము 3 అవర్స్ ఈ స్పాట్లోనే ఉండిపోయాము. 3 అవర్స్ తర్వాత లైన్ అయితే ఓపెన్ చేశారు. ఇలా గుడి మెయిన్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చాం. ఇక్కడి నుంచి లోపల మాత్రం చాలా లైన్ ఉంటుంది. ఇదే గర్భగుడి. దీని లోపల చాలా పెద్ద లైన్ అయితే ఉంది. లోపలే దాదాపుగా 1.5 అవర్ అయితే పట్టింది కంప్లీట్ అవ్వడానికి దర్శనం. 5 అవర్స్ తర్వాత మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.